సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రశాంతంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. విద్య, విద్యుత్, ఇరిగేషన్, వ్యవసాయ రంగాలపై జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాదరావు అధ్యక్షతన సమీక్ష. హనుమత్ నామస్మరణతో పరవశించిన ఏలూరు నగరం. వాడవాడలా ఘనంగా హనుమత్ జయంతి. భక్తజనంతో కిటకిటలాడిన దేవాలయాలు. భక్తులతో కిటకిటలాడిన స్వయంభూ మద్ది క్షేత్రం. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. టీడీపీ నాయకులు ఎంఆర్డి బలరాం, ఈశ్వరి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా హనుమత్ జయంతి. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బడేటి చంటి. విజయ చర్మ వ్యాధుల ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం. డాక్టర్ డి సుబ్బారావును అభినందించిన లైన్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ లైన్ డాక్టర్ గట్టెం మాణిక్యాలరావు. వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ ప్రణాళిక, విద్య, త్రాగునీరు, విద్యుత్, ఇరిగేషన్ శాఖల అభివృద్ధి అంశాలపై సంబంధిత శాఖల అధికారులు సమావేశంలో తమ శాఖల ప్రగతి నివేదికలపై వివరణ, సమీక్ష జరిగింది. సమావేశంలో జెడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, వివిధ శాఖల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. డెవలప్ చేసిన దాని గురించి కానీ తల్లి రామన్ కూడా ఉన్నాయి. పరిస్థితి దేవాలని చెప్పి డియూ గారికి మేమే సెట్ చేసామనే సరే పల్లి సెటిల్మెంట్ ఏంటంటే పెయింటింగ్ వేయాలంటే కంప్లీట్ అవ్వాలి, ఫ్రేమ్స్ అవ్వట్లేదు. ఇదన్నీ అయిన తర్వాత మళ్ళీ కింద స్టోన్స్ అవి కూడా సెటిల్మెంట్ అండి. నమస్కారం సీఈఓ గారికి, అలాగే ఇక్కడ చేసినటువంటి గౌరవ సభ్యులకు, అధికారులకు
కూడా నమస్కారం అండి. సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇష్యూ ఇంతకుముందు కూడా సమావేశంలో కూడా మీరు ఒక ఇష్యూ రైజ్ చేయడం జరిగింది. అంటే సిపిఎం మెటీరియల్ కింద డోర్స్ విండోస్ గురించి అడిగారు. శ్రీనివాసపురంలో ప్రత్యేకంగా అడిగారు. దానికి సంబంధించి స్కూల్స్ విషయంలో అంటే లాస్ట్ ఇయర్ పర్సంటేజ్, ఈ ఇయర్ పర్సంటేజ్ కానివ్వండి, అట్లాగే నాడు నేడులో మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో, అలాగే ఫర్నిచర్ విషయంలో ఎంత ఖర్చు పెడతామో అవన్నీ కూడా మనకి డాష్ బోర్డ్లో పెడితే అందరికీ కూడా విజిబిలిటీ బాగుంటుంది. మన పర్సంటేజ్ అంటే నెక్స్ట్ ఇయర్ మనం చేయబోయే ప్లానింగ్ యాక్షన్ కానివ్వండి, అట్లాగే మనం నాడు నేడులో ఎంతెంత ఖర్చు పెడుతున్నాము, నెక్స్ట్ ఇయర్ రాబోయే టైంకి మనం పర్సంటేజ్ ఎంత ఎక్కువ చేసుకోవడానికి మనం ఎంత కష్టపడుతున్నాం, యాక్షన్ ఆఫ్ ప్లాన్ అవన్నీ కూడా డాష్ బోర్డ్లో పెడితే మా అందరికీ కూడా చూడటానికి కాకుండా అవన్నీ కూడా స్కూల్లో ఒక పేరెంట్స్ అందరూ కూడా వస్తాం ఫోన్ డౌన్లోడ్ చేసుకుంటాను. అంటే సిపిఎఫ్ స్కీమ్ అంటే పేమెంట్ మీరు చేశారు కానీ పేమెంట్ రావాలి. అంటే ఇదివరకంటే మనం మండల పరిషత్ నుంచి ఇచ్చాం, కొన్నాళ్ళు జిల్లా పరిషత్ నుంచి కూడా ఇచ్చారు. జిల్లా పరిషత్ నుంచి ఇదివరకు ఎక్కువ చేశారు. కానీ 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ టీఎస్ఎల్ పైనుంచి రావాలన్నారంటే, కానీ ఈ రోజు వరకు రావాలండి. వాటర్ డ్రైనేజ్ అంటే అది సిఐడి కావా కొబ్బరి సైడు ఈ మొత్తం అన్ని కూడిపోయి వస్తాయండి. ఇలాగైతే కంటిన్యూస్గా ఇలాగే కాదు అక్వాకల్చర్కి కంటిన్యూస్గా 24 అవర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ కూడా డే టైము 9 గంటలు కొన్నిసార్లు 8 గంటలు కూడా కంటిన్యూస్గా ఇవ్వడం జరిగింది. డే టైమే ఇవ్వడం జరిగింది అగ్రికల్చర్ కూడా. మరి ఈ వేసవి కాలంలోనే సుమారుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 3246 అదనపు ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక 6 సబ్స్టేషన్ కూడా చార్జ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఆఫీస్లో ఈరోజు సర్వసభ్య సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే 3 నెలలు కంప్లీట్ అయ్యింది. మళ్ళీ కోడ్ ఉన్నంత వరకు పెట్టుకోవాలి, మళ్ళీ లేదంటే కొంచెం మళ్ళీ డిలే అవుతుంది మీటింగ్ అని ఇప్పుడు ఈరోజు పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ అంతా కూడా ఎంతో చక్కగా కూడా జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు వారు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఇక్కడ చర్చించుకునేది ఏంటంటే, రేపు 12వ తారీఖున స్కూళ్ళు ఓపెనింగ్ అవుతాయి కాబట్టి రీఓపెన్ అవుతాయి అని ఉద్దేశంతో ముందుగా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఇరిగేషను, ఎందుకంటే రేపు జూన్ నుంచి కూడా మనకి జూలై నుంచి కూడా పంటలు ఉడుపులు అవి వస్తాయి కాబట్టి వ్యవసాయం గురించి కూడా మేము రివ్యూ చేసుకోవడం, మొత్తం 4 డిపార్ట్మెంట్లు వరకు కూడా మేము రివ్యూ చేసుకున్నాము. అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా చక్కగా ప్రతి విషయాన్ని కూడా మా జడ్పీటీసీలకు వివరించడం జరిగింది. మా జడ్పీటీసీలు కూడా ప్రతి పథకాల్లో కూడా మన ప్రభుత్వం ముందుంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం అని మేము ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఇంత మంచి పనులు చేసిన జగనన్నని ఎవరు కూడా వదులుకోరని మేమందరం కూడా అనుకుంటున్నాము. మా వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ కూడా మేము నూతనంగా ఇంకో మీటింగు మళ్ళీ పెట్టుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపరిచిన సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద కౌంటింగ్ జరిగే సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పటిష్టంగా కొనసాగుతున్న భద్రతతో పాటు ఆ ప్రాంగణం లోపల వెలుపల ఏర్పాట్ల గురించి, వాహనాల పార్కింగ్ మరియు బందోబస్తు చర్యలను గురించి అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్షించారు. ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో కలియ తిరిగి ఇప్పటికే ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలను పరిశీలించి మెరుగైన చర్యల కోసం అధికారులకు పలు సూచనలు చేశారు. సిఆర్ రెడ్డి కాలేజీలోకి వెళ్లొచ్చేందుకు ఎంట్రీ, ఎగ్జిట్ దారులు మినహాయించి మిగతా మార్గాలేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనివల్ల ఎన్నికల అధికారుల అనుమతి ఉన్నవారు మాత్రమే పోలీసుల తనిఖీల అనంతరం కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లొచ్చేలా చర్యలు తీసుకున్నారు.
పోటీ అభ్యర్థుల వాహనాల పార్కింగ్ను ఇంజనీరింగ్ కాలేజీలోని ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్దనున్న నిర్దేశిత పార్కింగ్ స్థలాల్లో నిలుపుకునేలా మిగతా కౌంటింగ్ ఏజెంట్ల వాహనాలను వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో ఏర్పాటు చేయమని సూచించారు. జిల్లా ఎస్పీతో పాటు ఎస్పీ సుప్రజ, అదనపు ఎస్పీ అడ్మిన్ స్వరూపరాణి, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు మల్లేశ్వరరావు, ఆదిప్రసాద్, ఏలూరు డీఎస్పీ ఈ శ్రీనివాసులు, ఏలూరు 3 టౌన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనామ జపంతో ఏలూరు నగరం పరవశించిపోయింది. హనుమత్ జయంతి సందర్భంగా నగరంలోని దేవాలయాల్లో అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ ఏడాది హనుమత్ జయంతికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. హనుమత్ జయంతి శనివారం రావడంతో భక్తజనం దేవాలయాల వద్ద ఆంజనేయ స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలు కట్టారు. కొన్ని దేవాలయాలు భక్తజనంతో కిటకిటలాడాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ముందస్తు చర్యలు చేపట్టారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనేక దేవాలయాల్లో హనుమత్ చాలీసా పారాయణం నిర్వహించారు. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన ఆగాలి మీకు, ఎందుకంటే బయట పెట్టండి, బయట పెట్టానా ఎవరో వరుసలో వచ్చి అభిషేకం చేసుకోవాలి. అండ్ చెప్పండి బనియాలు తీసేలా, బనియన్ షర్ట్ 2 తీసి చెప్పాము. అందరికి వచ్చేయండి. మమ సహ కుటుంబ ఆరోగ్య సిద్ధ్యర్థం యథాశక్తి. నేను సమగ్ర శిక్ష ఏపీసీగా ఏలూరులో పనిచేస్తున్నాను. భక్తులందరికీ కూడా హనుమత్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. మరి భగవంతుడి రూపంలో హనుమంతుల వారు మరి చరిత్రను వారు సాధించినటువంటి అనేక విజయాలు, రామునికి శ్రీరామునికి అత్యంత స్నేహశీలిగా భక్తాగ్రేసుడిగా ఆయన చూపించినటువంటి విధానం ఏదైతే ఉందో అది ప్రజలందరికీ ఆమోదయోగ్యం, అలాగే అనుసరణీయోగ్యం. ప్రజలందరూ కూడా అటువంటి భక్తాగ్రేసుడు నిష్పక్షపాతంగా, అంటే ఫలాపేక్ష ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఆయన మరి మంచి స్నేహశీలిగా మరి శ్రీరాములతో సఖ్యత నేర్పి సీతమ్మవారి అన్వేషణలో మరి వారు సాధించినటువంటి విజయాలు, అలాగే భక్తాగ్రేసుడుగా అంటే రామునికి అత్యంత మాత్రమైనటువంటి భక్తాగ్రేసుడు ఎవరు ఉన్నారంటే అది మనం ఆంజనేయుడిగా చెప్పుకోవచ్చు. ఆంజనేయ స్వామి మరి చిరంజీవి కాబట్టి వారికి ఈ జయంతి అనేటువంటి కాకుండా జన్మోత్సవంగా మనం పూజ్య ఆంజనేయ స్వామి జన్మోత్సవంగా కావున ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి జన్మోత్సవ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు. పిల్లలకు ఉద్యోగాల గురించి అయితే ఏమిటి, పిల్లలకు వివాహాల గురించి విషయంలో ఏమిటి, అన్ని కోరికలు కూడా స్వామివారు తీరుస్తున్నారు, నమ్మకంతో చేస్తున్నారు. అలాగే వారి కోరికలు కూడా బాగా ఫలిస్తున్నాయి. ఈ స్వామివారి విశేషమైన రూపాలు ఆయన తీరుస్తున్నాన్ని కూడా చూసి భక్తులందరూ కూడా ఫలించిపోతున్నారు. ఇవన్నీ కూడా నేను అనుభవపూర్వకంగా చెబుతున్నవి. భక్తులు కూడా ఎంతోమంది విచ్చేసి ఈ స్వామివారి ఆలయంలో కూర్చుని భజన చేసిన, స్వామివారిని నామస్మరణ చేసిన చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేము అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని కూడా చెప్పడం జరుగుతోంది.
అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ విశేష పూజా కార్యక్రమంలో అనేక వేల మంది పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. అలాగే ఏలూరు పట్టణంలో కూడా ఈ స్వామివారు నిదర్శనాలు చూసి ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇంకా 3 రోజులుగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయండి. నిన్నేమో స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేయడం జరిగింది. అలాగే ఈరోజు స్వామివారికి జన్మోత్సవ దినోత్సవం సందర్భంగా సింధూర పూజ, తోమపాకు పూజ ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే రేపు ఉదయం స్వామివారికి వడమాల, అలాగే అప్పాలమాల తోటి సహస్రనామాలతోటి పూజ చేయడం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. సంకల్పానికి, సమయస్ఫూర్తికి, కార్యదక్షతకు సంకేతం ఆంజనేయ స్వామివారని, స్వామివారి కరుణ కటాక్షం ప్రజలందరిపైన ఉండాలని టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బడేటి చంటి ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఆర్డీ బలరాం స్వగృహం సమీపంలో వేంచేసి ఉన్న స్వామివారి దేవాలయం వద్ద హనుమత్ జయంతి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అభయాంజనేయ స్వామివారికి 108 కొబ్బరికాయలు కొట్టి 108 సార్లు హనుమత్ చాలీస పారాయణం చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బడేటి చంటి స్వామివారిని దర్శించుకుని ప్రజలందరూ సంతోషంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బడేటి చంటితో పాటు పలువురిని మధ్యాహ్నం బలరామేశ్వరి దంపతులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, మామిళ్లపల్లి పార్థసారథి, అమరావతి అశోక్ తదితరులు పాల్గొన్నారు. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన
జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఒక పక్క స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, మరో పక్క స్వామివారి జయంతి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తెల్లవారుజాము నుంచే విశిష్ట పూజలు, అభిషేకాలు జరిపారు. అదేవిధంగా లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన క్యూ మార్గాల ద్వారా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నామని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, కావున భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడు సమాన బలోద్ధతుడు సంయుతుడు పంచనాసుతుడు పవననందనుడు అరుణ కిరణముల ఉదయాత్ముని గని అది పండిన తీయని పంటను పడు సూర్య మండలము పట్టి తినాలని ఊళ్ళూరే తన దేహం నాటున రవి మరుగై జగము చీకటై పోరా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమది రోడించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవననందనుని హనుముని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో మే 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారికి విశేష పుష్పాలంకరణ, తదుపరి దేవాలయ భక్తుల రద్దీ దృష్ట్యా సుమారు 10,000 మందికి అన్నప్రసాదం కూడా సిద్ధం చేశాం. చలివేంద్రం కూడా సిద్ధం చేశాం. భక్తుల సౌకర్యార్థం జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, సంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు, లక్కవరం ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినారు. పోలీసులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు స్వయంగా సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి స్వయంగా చూసుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం తీర్థం, ప్రసాదం, తదనంతరం భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి అన్నప్రసాదం కూడా ప్రారంభించాం. అన్నప్రసాదం కూడా సేకరించి వెళుతున్నారు. ఈరోజు ఉత్సవాల్లో పూజా కార్యక్రమంలో భాగంగా ఉదయం 5 గంటల నుండి వివిధ హోమములు, తదుపరి ఉదయం 9 గంటల నుండి లక్ష తమలపాకులతో లక్షార్చన పూజా కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు 50 మంది ఈ హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారి కృపా పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. అటు ప్రభుత్వం, ఇటు విద్యుత్ మరియు పోలీస్ శాఖ అధికారుల ఉదాసీనత వల్ల రైతులు ఎన్నో అవస్థలు పాలవుతున్నారని, తక్షణమే సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. పెద్దవేగి మండలం దుగ్గిరాల్లోని కార్యాలయంలో శనివారం నియోజకవర్గంలోని పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు రైతులు చింతమనేని ప్రభాకర్ని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఇటీవల తమ పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను దొంగలు ఎత్తుకెళ్లారని, వాటిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి
ఎఫ్ఐఆర్ కాపీలను విద్యుత్ శాఖ అధికారులకు అందించి రోజులు గడుస్తున్నా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయకుండా ఫైల్ అక్కడుంది ఇక్కడుంది అంటూ తాత్సారం చేస్తున్నారని పలువురు రైతులు చింతమనేని ప్రభాకర్కు తెలిపారు. ఈ ఘటనలపై పోలీస్ శాఖ వైఫల్యాలను ప్రస్తావిస్తూ విద్యుత్ శాఖ సీఎండీ రాష్ట్ర డీజీపీకి లేఖ రాయాలని చింతమనేని ప్రభాకర్ సూచించారు. విద్యుత్ శాఖ మంత్రి ఎలాగో నిద్రపోతున్నారని ఇటు అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తే రైతుల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని చింతమనేని ప్రశ్నించారు. ఇది రైతులకు అత్యంత కీలక సమయమని, నారుమళ్లు వేసే సమయంలో రైతులు తమ పొలాలకు ట్రాన్స్ఫార్మర్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారని, సత్వరమై రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసే విధంగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని చింతమనేని ప్రభాకర్ జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను కోరారు. ఈ సందర్భంగా తమ సమస్యలపై సత్వరమై స్పందించిన చింతమనేని ప్రభాకర్కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఏడీ గారి దగ్గర మాత్రం స్పేర్ ఉన్నది కాదు, ఎస్సీ గారు కూడా ఇప్పుడు చెప్తా మీరు అంటే నేను ఒకసారి ఫోన్ కొడతాను ఎస్సీకి, ఇప్పుడే చెప్తా. గుజరాత్లోనే ఇంకొకటి పోయింది మా దాని మీద పట్టుకుని ఉంటే మీరు రాయాలి, మీ సీఎండి డీజీపీకి రాయాలి, మీ సీఎండి డీజీపీకి లెటర్ రాయాలి. మీ పోలీసు వైఫల్యం వల్ల మాకు ఇన్ని ట్రాన్స్ఫార్మర్ లాస్ అవుతుంది, గవర్నమెంట్ ఇంత లాస్ అవుతుంది, ఇదే మీరు ఉద్యోగాలు సరిగ్గా చేయట్లేదని చెప్పి రాయాలి. మీ సీఎండి నిద్రపోతుంటే ఎవడు పట్టించుకుంటాడు వీటిని? పవర్ మినిస్టర్ ఎట్టాగో నిద్రపోతున్నాడు, మీ సీఎండి కూడా నిద్రపోతున్నాడు కదా. సరే కొద్దిగా మేము ఎస్సీతో ఇప్పుడే మాట్లాడతాను, మీరు పంపండి. తీరా ఎస్సీ 2-3 ట్రాన్స్ఫార్మర్స్ నా ఊర్లోనే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మాకు ఈ నారు పోసేటువంటి సీజన్, మాదంతా ప్యాడీ. ఈ నారు పోయడానికి ట్రాన్స్ఫార్మర్ లేక రైతు ఆందోళనలో ఉన్నాడు. మీ డిఏడి పట్టించుకోవట్లే చెప్తున్నా. డీటెయిల్స్ మీ దగ్గర, ఫైల్ మీ దగ్గరే ఉందండి సార్, ఫైల్ మీ దగ్గరే ఉందట, మీ దగ్గర శాంక్షన్ కోసం మీ దగ్గరే ఉందట. మీరు శాంక్షన్ చేస్తే ఇమ్మీడియట్లీగా కనీసం సోమవారం కల్లా ఇవ్వకపోతే కనుక ఇబ్బంది పడిపోతారండి. పేర్ల కొమ్మ చింతయ్య 1396 1396 సర్వీస్ నెంబరు 1396. ఇంకో 2 నెంబర్లు ఉన్నాయి, అవి కూడా మీకు ఎస్ఎంఎస్ చేస్తాను. ఇంకో 2 నెంబర్లు ఉన్నాయి, అవి కూడా పెడతాను. ట్రాన్స్ఫర్ ఇమ్మీడియట్లీ శాంక్షన్ ఇప్పించాం. కూడా కరాటే విద్యలో ఏలూరు నగర విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. ఏలూరుకు చెందిన షాటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ చీఫ్ డిఎల్ నారాయణ ఆధ్వర్యంలో కరాటేలో అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మహారాష్ట్రలోని కండాలాలో జరిగిన అంతర్జాతీయ ట్రైనింగ్ క్యాంప్కు షాటోకాన్ కరాటే ఆర్గనైజేషన్ చీఫ్ డిఎల్ నారాయణ ఆధ్వర్యంలో ఏలూరు నగరానికి చెందిన విద్యార్థులు వెళ్లారు. జపాన్ నుంచి వచ్చిన గ్రాండ్ మాస్టర్ కోచ్ యమమురా, ఆయన కుమారుడు కెంటారో యమమురా శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం జాతీయ స్థాయిలో జరిగిన కరాటే పోటీల్లో ఏలూరు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. యశస్విని 2 బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ కారణంగా అరుదైన మరో పతకాన్ని నిర్వాహకులు అందజేశారు. డి జేతవ్యరెడ్డి వెండి పతకంతో పాటు కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. నందీశ్వర్ రెడ్డి బంగారు, వెండి, బి మోహిత్ సత్యసాయి వెండి, కాంస్య పథకం, పి భూపతి 2 వెండి పథకాలు, ఎండి మహరునిసా రజత పథకం, బాలాజీ రామచంద్ర 2 రజత పథకాలు, ఏ వైభవ్ బాలాజీ వెండి రజత పథకం, ఎన్ రాజు రజత పథకం, వేదాంతం 2 రజత పథకాలు కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా ఓవరాల్ ఛాంపియన్షిప్లో 2nd ప్లేస్ సాధించారు. వీరిని ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిఎల్ నారాయణ మాట్లాడుతూ నవంబర్ 24వ తేదీన దుబాయ్లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో తమ ఆర్గనైజేషన్ తరపున విద్యార్థులు పాల్గొంటున్నారని, పథకాల సాధనే లక్ష్యంగా తర్ఫీదునిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ టెక్నికల్ డైరెక్టర్ ఎం ఇబ్రహీం బేగ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగం శివ, ప్రధాన కార్యదర్శి కౌలూరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ బెల్ట్ టెస్ట్లో మా కనంజిక్కు షోటోగాన్ కరాటే ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ నుంచి 7th రౌండ్ బ్లాక్ బెల్ట్ పొందాను. నేను ఒక జపాన్ మాస్టర్ నుంచి 7th రౌండ్ తీసుకోవడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక అతి తక్కువ మందిలో నేను ఒకడిని. అలాగే నా స్టూడెంట్స్ రాధా అనే అమ్మాయి, సాయిబాబా అనే అతను, కొవ్వూరు
వీరవాసరం నుంచి 5th రన్ బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు. అలాగే 3rd రన్ బ్లాక్ బెల్ట్ శరత్ కళ్యాణ్ 3rd బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన నేషనల్ కరాటే ఛాంపియన్షిప్స్లో మన ఆంధ్రప్రదేశ్ షోటోగాన్ తరపు నుంచి పిల్లలందరూ కూడా మంచి మెడల్స్ సాధించి మన ఘనత అక్కడ చాటించారు. అలాగే మహారాష్ట్రకి ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సెకండ్ ప్లేస్ వచ్చి మంచి పేరు తీసుకొచ్చారు మన ఆంధ్రప్రదేశ్కి మన పిల్లలు. అలాగే దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక 2 ఈవెంట్లో 2 గోల్డ్ మెడల్ కొడితే ఒక స్పెషల్ కప్ అనేది ఇస్తారు. దాన్ని యశస్విని అని మన అమ్మాయి 2 గోల్డ్ మెడల్ కొట్టి ఒక ఓవరాల్ కప్ అనేది స్పెషల్ కప్ అనేది సాధించింది. ఇవన్నీ మంచి ఘనతగా చేస్తూ మంచిగా చేస్తున్నాం. అలాగే రేపు నవంబర్ 24వ తారీఖున జరిగే దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్కి ఈ టీం అంతా సెలెక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే దీనికి సహకరించిన పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను. దాంతోపాటు ఏలూరు యొక్క ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్వం నుంచి ఏలూరులో కరాటేని రోజు రోజుకి చక్కగా నిర్వహిస్తూ ఎంతో చక్కని వాతావరణంలో ఆరోగ్యరీత్యా చక్కగా చూసుకుంటూ వచ్చిన వీరిద్దరు మాస్టర్స్ మన డిఎల్ నారాయణ గారు, అలాగే అదేవిధంగా శాస్త్ర గారు అని చెప్తాం మనం. ఆయన వీరిద్దరూ కలిసి కరాటేని ఏలూరులో పరిపూర్ణమైన స్థాయికి తీసుకొచ్చి ఈ రోజున ఈ దేశాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ఏలూరు కరాటేని ఎంతో అద్భుతంగా చూపిస్తూ దీన్ని ఎంతో ఉన్నత స్థాయిలో తీసుకొచ్చినందుకు వారిద్దరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటా. ఈ టోర్నమెంట్లో అందరికీ ఆదర్శంగా నిలబడినటువంటి వ్యక్తి రాజు అని గుడ్ మార్నింగ్ హోటల్ సర్వరీగా వర్క్ చేస్తుంటాడు. అతను కూడా ఎంతో వ్యయ ప్రయాసంతో ఎంతో ప్రాక్టీస్ చేసి ఎంతో మనీ వెచ్చించి ఆ క్యాంపుకి వచ్చి 55 ఏళ్ల వయసులో ఆ టోర్నమెంట్లో దిగి ఒక బ్రాంజ్ మెడల్ సాధించి అందరికీ ఈ వయసుతో నిమిత్తం లేదు కరాటే అనేది ఒక ఆర్ట్. దీన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా దీన్ని ఫైట్ చేయొచ్చు అనేది నిరూపించి మన ఆంధ్రాకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినందుకు ఆనందిస్తున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్,
ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు నగరంలోని కరణంవారి వీధిలో వేంచేస్తున్న శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమత్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. వందలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రముఖులు శేషపల్లి సోమేశ్వరరావు మాట్లాడుతూ 100 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన శ్రీ దాసాంజనేయ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారని చెప్పారు. శ్రీరామనవమి, హనుమత్ జయంతి కార్యక్రమాలను ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. అనంతరం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆలయానికి విద్యుత్ దీపాల అలంకరణ చేస్తున్న చవలవరపు ప్రభును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు టి చంద్రావతి, కార్యదర్శి పి వెంకటరమణ, కోశాధికారి శేషపల్లి అంజలి కుమారి, ఆలయ అర్చకులు సిహెచ్ కనకలింగేశ్వర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన మేడం పాప ఎన్నో సంవత్సరాలుగా ఈ స్వామివారి దగ్గర చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చేస్తున్నారు. కన్నవారి వీధి చివరనున్న శ్రీ దాసాంజనేయ స్వామి గుడి. ఈ గుడి సుమారుగా ఈ గుడికి 100 సంవత్సరాల చరిత్ర కలదు. ఇక్కడ భక్తులు కూడా చాలామంది పురాతనంగా ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి గురించి వస్తుంటారు. వారి కోరికలు వెళ్ళబుచ్చుకుంటుంటారు. తీరుతున్నాయని కూడా వాళ్ళు చెప్పడం మాకు జరిగినది. కావున ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఎంతో ఘనంగా చేస్తుంటాం. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎలక్షన్ కోడ్ దృష్ట్యా 144 సెక్షన్ పెట్టిన దాని మీద అన్నదాన కార్యక్రమము మేము ఈ సంవత్సరం పెట్టలేకపోయాము. అందుకు చింతిస్తున్నాము. కాబట్టి ఈ దాసాంజనేయ స్వామి గుడిని ప్రజలందరూ ఏకముక్తంగా భక్తులు ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొంది స్వామి కృపకు కటాక్షులై ఉండాలని కోరుతున్నాం. ఈరోజు చాలా పరంపరితమైనది. ఎన్నో సంవత్సరాలు మాత్రం ఈ సంవత్సరము హనుమత్ జయంతి వచ్చింది. 50 మంది భక్తులు, మా కమిటీ సభ్యులు ఎంతో భక్తిభావంతో స్వామివారి చేస్తున్నారు. ఈ స్వామివారి సేవ ఎల్లకాలంగా ఉండాలని ఆ దాసాంజనేయ స్వామివారు ప్రజలందరినీ కాపాడి రక్షిస్తూ వారి కోరిక నెరవేర్చవలసిందిగా కోరుతుంది. శనివారం పడింది విశిష్టంగా ఉన్నారు. అదే చెప్పాను. అదే శనివారం ఎన్నో సంవత్సరాలకు మాత్రం ఈ సంవత్సరం శనివారం పడింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విజయ చర్మ వ్యాధుల హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ డి సుబ్బారావు పేదలకు చేస్తున్న సేవలు అభినందనీయమని లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ లైన్ డాక్టర్ గట్టెం మాణిక్యాలరావు కొనియాడారు. ఆర్ఆర్పేట శంకరమఠం వీధిలోని విజయ చర్మ వ్యాధుల హాస్పిటల్ వద్ద పేదలకు ఉచిత చర్మ వ్యాధుల శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో రోగులను పరీక్షించి అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన లైన్ డాక్టర్ మాణిక్యాలరావు మాట్లాడుతూ సేవే పరమావధిగా భావించి అనేక సంవత్సరాల నుంచి పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ డి సుబ్బారావు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు.
విజయ చర్మ వ్యాధుల హాస్పిటల్ నిర్వాహకులు చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ డి సుబ్బారావు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ప్రతి ఏడాది ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని, పసిపాపల నుండి వయో వృద్ధుల వరకు చర్మ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఉచితంగా అందజేశామని అన్నారు. నేను ఎక్కడున్నా పర్వాలేదు, ఇదంతా కన్ఫ్యూజన్లే. మా వెంకట్ గారు మా దగ్గర చూసే డాక్టర్ జీవన్ల దగ్గర మెంబర్ మేము చెప్పించాం. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 1వ తారీఖున ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాను. ఈరోజు పొద్దున్న 9 నుంచి రాత్రి 8 వరకు పేషెంట్స్ని చూస్తాను. అదే కాకుండా గత 25 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం మే 31 కానీ జూన్ 1 కానీ ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. నేను ఈ ప్రాక్టీస్ పెట్టి 35 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మే 31వ తారీఖుని ఫ్రీ క్యాంప్ పెట్టి ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా చూసి మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు వచ్చి చూపించుకున్న వాళ్ళందరికీ కూడా ఒక నెలల పాటు ఫ్రీగా కన్సల్టేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అన్నీ ఈ అవకాశం వినియోగించుకున్న వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలనే ప్రాక్టీస్ చేయగలిగానంటే నా మీద ఉన్న నమ్మకంతో నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ వాళ్ళందరికీ కూడా నయం జరుగుతుందని చెప్పి వచ్చినందుకు నాకు మరొకసారి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇలా ఈ పరిస్థితిలో ఉన్నందుకు ఆ దేవుడికి, మా తల్లిదండ్రులకి, నా కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఏలూరు పట్టణంలో విజయ స్కిన్ హాస్పిటల్ అంటే డాక్టర్ సుబ్బారావు అంటే తెలియనటువంటి వారు ఉంటారు. వారు ఎంతో సహృదయంతో, సేవా దృక్పథంతో అనేక వేల మందికి మరి వైద్యం చేశారు. 35 వసంతాలు మరి నిండి ఈరోజు మరి ఒక లయన్స్ డిస్ట్రిక్ట్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా వారి యొక్క అమూల్యమైన సేవలు అందించేందుకు మరి ఈ రోజున మరి ఉచితంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు వచ్చినటువంటి పేషెంట్స్కి ఏ విధమైన కన్సల్టెన్సీ లేకుండా మరి అతి విలువైనటువంటి మందులు ఉచితంగా ఇచ్చేటువంటి బరువుతైన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినందుకు డాక్టర్ సుబ్బారావు గారికి, వారి శ్రీమతి సరస్వతి గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి సిబ్బందికి, డాక్టర్స్కి నేను హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ వీరు సామాజిక సేవ కోసం అనేక విశేషమైన సేవలు అందించడంతో పాటుగా మరి వారికి ఉన్నటువంటి నైపుణ్యతను అందించాలనే ఉద్దేశంతో ఈరోజు లైనజానికి దిక్సూచిగా ఉన్నటువంటి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి హెలెన్ కెల్లర్ డే సందర్భంగా ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు డాక్టర్ సుబ్బారావు గారికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ వారు ఆయురారోగ్యాలతోటి, ఆనందంతో, చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ లైన్ గట్టి మాణిక్యాలరావు. ఏలూరు రామకృష్ణాపురంలోని శ్రీ సత్యసాయి సేవా సమితి క్షేత్రంలో హనుమత్ జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం ఆలపించారు. భక్తులు పరవశించారు. ఈ కార్యక్రమాన్ని సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు శశిశేఖరరావు, ఇన్ఛార్జీలు కె వెంకటేశ్వరరావు, ఎస్ శాంతకుమార్, సమితి కన్వీనర్ పైడేటి రామారావు, సభ్యులు చలసాని రాధాకృష్ణ, మల్లికార్జున్, రామ్మోహన్, రమేష్, సాయి, అంజని, సాయి లహరి, యామిని తదితరులు పర్యవేక్షించారు. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన
హనుమాన్ చాలీసా కార్యక్రమం చాలా చక్కగా అందువల్ల ప్రతి చోట కూడా ప్రతి సందులో ప్రతి ఇంట్లో కూడా హనుమంతుడి యొక్క విగ్రహం హనుమంతుడి యొక్క చాలీసా ప్రతి వాడు కూడా చదువుతున్నారు. ఈ భూత ప్రేత విచారణలు అనేవి ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు, కాదేపు మంచి ఆలోచన కాదేపు చెడ్డ ఆలోచన. ఎప్పుడైతే హనుమంతుడి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటామో, హనుమంతుడి యొక్క హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటామో, ఎటువంటి బాధలు లేకుండా చక్కగా ఆనందంగా మనంతా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున చాలా విశేషంగా జరిగిన మాట ఇక్కడ. బహుశా ఏ ఊళ్ళోనూ కూడా జరిగి ఉండదు. పొద్దున్నే 7 గంటలు మొదలుపెట్టారు, 9-10 గంటలకు అయిపోయింది. మన హనుమాన్ చాలీసా పక్కాగా మన శాంతకుమార్ గారు, మన అంజనీ గారు కలిసి చాలా చక్కగా ఏర్పాటు చేశారు. చాలా ఆనందం అన్నమాట. తదుపరి రేపటి రోజున రేపటి రోజున 2వ తారీఖు ఆదివారం రోజున ఇదే మందిర ప్రాంగణంలో తెల్లవారుజామున 5 గంటలకు ఓంకారము, సుప్రభాతము, అనంతరము, గణ సంకీర్తన, తదుపరి పాదుగా పోయి ఉంటుంది. తరువాత జిల్లా సమావేశం, ఏలూరు జిల్లా సమావేశం అన్నమాట. ప్రత్యేకించి 9 గంటలకు నామ సంకీర్తన, తర్వాత ఈ దీక్షా ప్రార్థన, జ్ఞానము అనే విషయం మీద ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బిఎన్ఎల్ఎస్ భాస్కర్ రావును ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు సూచించారు. భాస్కర్ రావు పదవీ విరమణ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉద్యోగ ధర్మాన్ని దైవంగా భావించి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి ఉన్నతాధికారుల మన్నలను అందుకున్న భాస్కర్ రావు స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, డిప్యూటీ కమిషనర్ రాధా, ఎస్ఏ వెంకటేశ్వరరావు, డిఈకే కొండలరావు, ఎంహెచ్ఓ మాలతి, ఆర్ఓ సిరాజుద్దీన్, ఏఈలు, ఎస్ఏలు సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళీ కొద్ది కాలం తర్వాత తలుచుకున్నప్పుడు దానిలో ఒక తృప్తి ఉంటుంది. 8 సంవత్సరాలు జాబ్ చేశారు, దాదాపు 30-40 సంవత్సరాలనే గమనించినంత వరకు కలకాలం ఊరేళ్ళు కూడా ఆనందంగా జీవించాలని నా భావన. చిన్న ఉద్యోగం దగ్గర పై ఉద్యోగం వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒద్దికగా ఈ కార్యక్రమాలను చాలా చక్కగా చేశారని మాత్రం నాకు ఇంకా నమ్ముతాను నేను. అదేవిధంగా ఈ పనులు చేసేటప్పుడు ముఖ్యంగా మనకి డిఎల్ ఆఫీస్ నుంచి కానివ్వండి, సెక్రటరీ గారి నుంచి ఎక్కడైనా అనేక అవాంతరాలు వచ్చినప్పుడు వారన్నింటినీ కూడా చెప్పగానే ఇమీడియట్ ఏ టైంలో ఫోన్ చేసి వెళ్ళిన తర్వాత మా ఏఈలో డిఈలైనా బెటరిస్తారు కానీ ఎంఏ గారు మాత్రం కూర్చుని వెంటనే ఆ పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. అది నిజం చెప్పండి. కాబట్టి అటువంటి నిజమైనటువంటి ఒబీడియన్స్గా ఒక ఉద్యోగిగా 100% నాకు సపోర్ట్ చేశారు. అదేవిధంగా మనకి ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు అప్లోడ్లో చాలా సమస్యలు వచ్చినాయి కానీ ఆ సందర్భంలో కూడా విపరీతమైనటువంటి ప్రెజర్ ఆయనకు వచ్చినప్పుడు కూడా ఆ ప్రెజర్ని తీసుకొని దానికి సంబంధించి అనేక మాటలు చెప్పినప్పుడు కూడా దాన్ని కూడా చాలా స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళారు. అదేవిధంగా మన ఈ యొక్క లోకల్ బాడీలో రియల్గా మనం ఈ వచ్చినటువంటి వాళ్ళ చుట్టూ 1 ఇయర్ అవుతుంది. ఈ 1 year 3 months కూడా దాదాపు మనం చేసిన పనులు గత దశాబ్దంలో 1 year చేసి ఉండదు. నియర్లీ 40 కోట్ల రూపాయల పనులు శాంక్షన్ చేసి 28 కోట్ల రూపాయల పనులు చేశాం. అంటే ఒక నెలకి ఇండస్ట్రీలో ఎంతో మంది కాంట్రాక్టర్స్ తో అలానే ఏఈస్, డిఈస్, ఇంకా ఫీల్డ్ స్టాఫ్ కొన్ని వందల మందితో తను వర్క్ చేస్తుంటారు. నాకు తెలుసు మిగతా వాళ్ళు సెక్షన్ హెడ్గా మనం చేసుకునే పని ఒకటైతే మున్సిపల్ వాళ్ళకి ఇంటి తీసుకునే పని చాలా కఠినమైన సాములాంటి. ఎక్కడ వాటర్ సప్లై ఆగిపోయినా ఎంఈ గారు ఎక్కడ ఉన్నారు, డిఈస్ రెస్పాండ్ చేయండి. లాస్ట్ నేను చూసాను దగ్గరగా కోవిడ్ సమయంలో మున్సిపల్ ఇంజనీర్స్ ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి ఎక్కడైతే మనం కోవిడ్ సెంటర్స్ పెట్టామో అలా వాళ్ళందరినీ కూడా మనం అందరూ క్లియర్ చేయడం జరిగింది. ఆ టైంలో ఎంఈస్ చాలా వాటర్ సప్లై ఉండేది కాదు, అర్ధరాత్రి కూడా సప్లై చేసేవాళ్ళు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క బాధ్యతని చాలా బాగా చేస్తారు. ఎంప్లాయీ ఈ రోజు ఆయనకు 36 సంవత్సరాల
చాలా బాగా ఏలూరు కార్పొరేషన్కి ఇక్కడ రిటైర్మెంట్ అవ్వడం కూడా చాలా సంతోషం ఉంది మనందరి మధ్య. ఇంకా నెక్స్ట్ ఆయన సెకండ్ ఇయర్స్ కూడా స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి ఖాళీగా ఉంటే బోర్ కొట్టేస్తుంది, ఆయన ఖాళీగా ఉండాలని అనుకోవట్లేదు. నా సైడ్ నుంచి చాలా కామెంట్స్ చెప్పేదాన్ని, ఏదైతే సార్ అలాగే మేడం వెంటనే చేసేస్తాను మేడం అనలే తప్పించి ఎప్పుడు ఇది అవ్వదండి ఇది చేయలేమండి అని ఎప్పుడు కూడా చెప్పలే ఆయన. అంత పాజిటివ్గా ఉండేవారు. నాకు అసలు తెలియదు ఆయన ఎట్లా అవుతున్నారా అనిపించలేదా, ఆయన చేసి కూడా 62 years అనిపిస్తుంది కనుక నేను అనుకోలేదు అసలు ఇంత తొందరగా రిటైర్ అవుతారు. అనిపించట్లేదు ఆయన ఎవరికి ఎంత అనిపిస్తుంది సార్ ఇంకా ఎంతో యాక్టివ్గా వెళ్తారు. సో అప్పుడు మొన్న నేను సడన్గా ఇంకా కొంచెం అప్సెట్ అయ్యాను, అదే అన్ని గారు అప్పుడే రిటైర్ అయిపోతుందా అని చాలా బాధపడ్డాను. సో మరి ఆయనకి మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి రిటైర్ అవ్వాలని ఉందా లేదా అని చెప్పాలి. అది ఒకటిగా దయపెట్టే అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా నేను ఏ ఇంజనీరింగ్ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టినట్టుగా నేను అనుకోను. అలా ఏ రకంగా కట్ చేసుకుంటే మనస్ఫూర్తిగా అంతరిక్షం రెస్ట్ పీరియడ్ బాగుండాలి, సంతోషంగా గడపాలని మీ అందరికీ మళ్ళీ డాక్టర్ అయినటువంటి 10 నిమిషాలకి ఆయన మూడు దగ్గరికి అయిపోతుంది మళ్ళీ ఫ్రీగా. అది ఎంతగా వచ్చింది కదా ఓల్టేజ్ అంటే ఆ ఓల్టేజ్ చూడదు ఆయనలో, అది ఆయన ఫ్రీ. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి మరియు అదనపు సీనియర్ సివిల్ జడ్జి కేవీవి బుల్లిరెడ్డి కృష్ణ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు వ్యర్థ పదార్థాల నిర్వహణ అంశంపై వివిధ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జి కార్యదర్శి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కేవీవి బుల్లికృష్ణ అతిథులకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘన వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్, బయోమెడికల్ మొదలైన వ్యర్థాల నిర్వహణగా సేకరించడం, పునరుత్పత్తి చేయడం మరియు పూర్తి నిర్మూలనపై అందుబాటులో ఉన్న శాస్త్రీయత గురించి వివరించారు. అలాగే ప్రజలు కూడా బాధ్యతగా నడుచుకోవాలని సంబంధిత సంస్థలకు సహకరించాలని కోరారు. డిఎంఎన్హెచ్ఓ డిప్యూటీ డేమో నాగరత్నం మాట్లాడుతూ వివిధ వ్యర్థాలను శాస్త్రీయ పరంగా నిర్మూలించాలని లేదా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతారని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ అడ్వకేట్ కోనా కృష్ణారావు మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలను సరైన రీతిలో ఉపయోగించడం ద్వారా ఆదాయ వనరులుగా సృష్టించవచ్చునని, కావున అందుబాటులో ఉన్న వనరులు గుర్తించి అభివృద్ధి చేయాలని కోరారు. అనంతరం ఏపీ పొల్యూషన్ బోర్డు జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. మరియు కార్యక్రమంలో వివిధ హాస్పిటల్స్, పరిశ్రమల ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు మరియు వివిధ శాఖల అధికారులందరూ పాల్గొన్నారు. మున్సిపల్ అథారిటీస్కి ఏర్పాటు చేయమని మాకు కూడా గైడ్లైన్స్ ఉన్నవి. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మనందరికీ తెలుసు రూల్స్ ఉన్నవి, అది మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు మనం ఎలా అవగాహన కల్పించాలనేది ఈ కార్యక్రమం, ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వర్క్షాప్లో మనం ఇప్పుడు సార్ మున్సిపాలిటీ నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చారు, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఈ గారు వచ్చారు. మనకి ఇవన్నీ వివరించారు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ వేస్ట్ వేయడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ ఎత్తను కాపాడవలసిన అవసరం ఉంది, అలాగే ప్రజారోగ్యాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి మనం తెలియజేయాలి. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి వేస్ట్ని ఎక్కడో చోట డంప్ చేయాలని చూస్తారు. దానివల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయనేది కూడా ప్రజల్లో మనం వివరించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఉంటుంది ఎక్కడో ఒక కారం మిల్లులో ఆడేస్తూ ఉంటాడు, ఆడేసి అదంతా ఆ కారం మిల్లు నుంచి వచ్చినటువంటి వేస్ట్ ఎయిర్ పొల్యూషన్ అయ్యి పక్క వాళ్ళకి చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. లేకపోతే కొన్ని లోకల్లో చిన్న చిన్న పరిశ్రమల ద్వారా ఏదో ఉపాధి పొందే వాళ్ళు కూడా ఇప్పుడు పెయింటింగ్ ఉంటుంది, వాళ్ళు చుట్టూరు కూడా వాళ్ళు మెస్లు వేసుకోవాల్సి వస్తుంది గ్లాసెస్తో. అలా కాకుండా వాళ్ళు ఆరు బయట పెయింటింగ్ వేశారనుకోండి, అది ఎయిర్ పొల్యూషన్కి దారితీస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనకి ప్రతిరోజు కూడా మనకి వచ్చేటువంటి సమస్యలు మనకి చాలామంది రిపోర్ట్ చేస్తూ ఉంటారు. పెయింటింగ్ పరిశ్రమ పెట్టారండి, అక్కడ పెయింట్ వేస్తున్నారు, మాకు వచ్చేస్తుంది, లేదా పక్కన కారం ఆడేస్తున్నారు, మాకు ఇబ్బంది వస్తుంది, లేకపోతే ఏదో రకమైనటువంటి ఎయిర్ పొల్యూషన్ కానీ కొంతమంది వాటర్ మా వైపు వదిలేస్తున్నారని చెప్పి. అలా వీటికి సంబంధించి కూడా ప్రజలకు అవగాహన వస్తే వాళ్ళకు కూడా ఒక బాధ్యత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ వర్క్షాప్లో మనం తెలుసుకున్న విషయాల్ని ప్రజలకి చెప్పడం, అలాగే ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఉన్న జీప్ అండ్ కార్ టాటా మ్యాజిక్ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో శ్రీ మర్రి అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జూన్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు పూజా కార్యక్రమాలు జరుగుతాయని, జూన్ 7వ తేదీన మహా అన్న సమారాధన జరుగుతుందని ఆలయ కమిటీ జీప్ అండ్ కార్ టాటా మ్యాజిక్ ఓనర్స్ తెలిపారు. నెర్సు సుబ్బయ్య యాదవ్ మాట్లాడుతూ ఈ ఆలయానికి ఎంతో ప్రతిష్ట ఉందని, ఏలూరు కూటమి పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి పేరు మీద గోత్రనామాలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు చేశామని అన్నారు. పూజా కార్యక్రమంలో నేర్సు వెంకట సుబ్బయ్య యాదవ్, కిలారపు శ్రీనివాసరావు, పైలా లక్ష్మీనారాయణ, కలసపూడి శ్రీనివాసరావు, అర్చకులు వెంకటరత్నం పాల్గొన్నారు. శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన బాబు మాకు ఎదుగుదల ఉందా? ఎదుగుదల ఉందా? రామచంద్ర గోవింద గోవింద. జై సీతారాం. జై రాజవై శరణాయ మహారాయ నమః. బ్రహ్మాయ నమః. సత్యమద సర్వోన్నత పురాణ మహార్త కర్దబుద్ధాయ గోవింద. ఆమేన సగార స్తగంత సమస్తం బ్రహ్మస్వం ప్రజాపతమ భోజో నమః భగవస్వరాయ సర్వగమనే శ్రవయాల గోవింద గోవింద గోవింద. దేవదేవ గోవింద గోవింద. గోవింద గోవింద. రామచంద్ర గోవింద గోవింద. రామభద్రాయ గోవింద గోవింద గోవింద. జై సీతారాం. జై సీతారాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామచంద్ర గోవింద గోవింద. రామభద్రాయ గోవింద గోవింద. మర్రి అభయాంజనేయ దేవస్థానం పాత బస్టాండ్ డౌన్ జీబుల్ స్టాండ్ వారి దగ్గర పెంచేసి ఉన్నటువంటి ఈ మర్రి అభయాంజనేయ స్వామికి ఈరోజు జన్మదిన వేడుకలు చేయడం జరుగుతుంది కమిటీ తరఫున. ఈ ట్యాక్సీ స్టాండ్లో పూర్వం ట్యాక్సీలు, ఇప్పుడు టాటా ఏసులు, మ్యాజిక్లు, టాటా ఏస్ మ్యాజిక్లు ఈ స్టాండును నడుపుతూ ఈ అభయాంజనేయ స్వామిని దేవస్థానానికి సంబంధించిన కమిటీ ఏర్పాటు చేసుకుని గత 20-30 సంవత్సరాల నుంచి, అంటే 1994 నుంచి 1994 నుంచి 2004 ఈరోజు కమిటీ ఆంజనేయ స్వామి కుటుంబమే ఇది. అందులో ఎక్కడా కూడా ఏ రకంగా కూడా ఒక్కళ్ళు కూడా పక్కకి వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా అందరూ కలిసికట్టుగా చేసే మహోన్నతమైన ప్రోగ్రాం ఇది. రాబోయే రోజుల్లో కాబోయే నాయకులందరూ కూడా ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకెళ్ళేటట్టు స్వామివారిని ఆ ఉన్నత స్థితి మాకు ఆయన కలిగిస్తాడని ఆశిస్తూ నమస్కారాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. విద్య, విద్యుత్, ఇరిగేషన్, వ్యవసాయ రంగాలపై జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాదరావు అధ్యక్షతన సమీక్ష. హనుమత్ నామస్మరణతో పరవశించిన ఏలూరు నగరం. వాడవాడలా ఘనంగా హనుమత్ జయంతి. భక్తజనంతో కిటకిటలాడిన దేవాలయాలు. భక్తులతో కిటకిటలాడిన స్వయంభూ మద్ది క్షేత్రం. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు.
టీడీపీ నాయకులు ఎంఆర్డి బలరాం ఈశ్వరి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా హనుమత్ జయంతి. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బడేటి చంటి. విజయ చర్మ వ్యాధుల ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం. డాక్టర్ డి సుబ్బారావును అభినందించిన లైన్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ లైన్ డాక్టర్ గట్టెం మాణిక్యాలరావు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.